నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రుణమాఫీ అమలుపై కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక మార్గదర్శకాలను మాత్రం విడుదల చేసింది. దీనిపై చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కొందరిని దూరం చేయడానికి యొక్క నిబంధనలు పెట్టాయి. ప్రధానంగా రేషన్ కార్డు పెట్టిందని ప్రతిపక్షాలు అంటేనే ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ ఉన్నారు. రేషన్ కార్డు నిబంధన కారణంగా చాలామంది రైతుల్ని రుణమాఫీ దూరం చేస్తుందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి జీవో పూర్తిగా క్షుణ్ణంగా చదువుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మేము జీవో 567 అచ్చ తెలుగులో ఉంది. జీవో ఇంగ్లీష్లో కూడా లేదు. వాళ్ళలాగా మేము ఇంగ్లీష్ ఏమీ ఇవ్వలేదు, తెలుగులోనే ఇచ్చాము. ఈ జీవోలో వాళ్ళ జీవో కూడా ఒకసారి వాళ్ళని చదువుకోమని చెప్పండి. వాళ్ళది జీవో ఎప్పుడు ఇచ్చినారు? వాళ్ళు మనకి జీవో 148 అన్నది మార్చ్ 17, 2020లో రిలీజ్ చేశారు. ఆ జీవోలో కూడా సేమ్ వాళ్ళు పెట్టినటువంటి దాన్ని అవి బేస్ చేసుకొని అధికారులు వాళ్ళే కదా తయారు చేస్తుంది. అధికారులు అయితే మారలేదు కదా, ప్రభుత్వం మారుండొచ్చు కానీ అధికారులే మారలేదు కదా దానికి సంబంధించినటువంటి. అయితే ఆ జీవో ప్రకారంగా మేము ఇచ్చినటువంటి దాంట్లో చాలా రైతులకి క్షేమం కోరి ఇవాళ దేశంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చేయనటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ మళ్ళీ దాదాపుగా 30 పైనే అవుతుంది ఇప్పుడు దాదాపుగా దీనికి సంబంధించినటువంటిది. సో ఇలాంటి 30,000 కోట్ల పైగా ఇవాళ ఈ బడ్జెట్ను పెట్టి ఇవాళ ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత లోటుపాట్లు ఉన్నా రైతులకి మాట ఇచ్చినాం. రైతులకి పెద్దపీట వేయాలని మేనిఫెస్టోలో పెట్టినాము. మన పైన విశ్వాసం ఉంచారు రైతులు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రేవంత్ అన్న జీవో రిలీజ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా రైతులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడేటువంటి వాళ్ళ మాటల్లో ట్రాప్లో పడకండి. మీకు మేము అండగా ఉన్నాము. ప్రతి పేదవాడికి, ప్రతి పేద రైతుకి, నిజంగా వ్యవసాయం చేసే రైతుకు ఈ పార్టీ, ఈ ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దీంట్లో రేషన్ కార్డు అనేది ప్రామాణికము దేనికి? యు ఆర్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం కోసం. ఒక ఫ్యామిలీకి మనం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పాం కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డులో నీ పేరు ఉన్నట్లయితే, మీరు ఆ రేషన్ కార్డులో ఉన్నట్లయితే అది మీకు వర్తిస్తుందని చెప్పడం, అంతే తప్ప ఆ రేషన్ కార్డు ఉంటేనే కాదు. అక్కడ అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. యు ఆర్ ఏ ఫ్యామిలీ హోల్డర్ అని చెప్పడానికి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న రేషన్ కార్డు, నేను, నా భర్త, నా 2 పిల్లలు, మా అత్త, మామ, వీళ్ళు మాత్రమే రేషన్ కార్డులో ఉండేది. కాబట్టి మీరు ఇందులో ఉన్నట్లయితే ఈ ఫ్యామిలీలో మీరు ఎంత లోన్ తీసుకున్నా కూడా 2 లక్షల రూపాయల వరకు మీకు లోన్ మాఫీ అవుతుంది. దీంట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రయారిటీ చేయాలనేది ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీమ్లో కూడా మహిళల కోసమే బెనిఫిట్ చేయడం కోసం చేసి ఉన్నాము. అది ఏమంటారు, గృహజ్యోతి అయినా, తర్వాత దాన్ని ఏమంటారు ఉచిత బస్సు అయినా, వీటితో పాటు ఇచ్చినటువంటి సిలిండర్ అయినా, అది ఏదైనా తీసుకోండి, అది మహిళలకి ఇవాళ. అంటే ఈ ప్రభుత్వము కూడా ఇవాళ రేషన్ కార్డు అనేదాన్ని వాళ్ళ కొన్ని పేపర్లు పెద్ద బ్యానర్ ఐటమ్గా రాస్తున్నారు. దయచేసి మీడియా సోదరులు కూడా రైతులని వాళ్ళని ఏమంటారు సైడ్ ట్రాక్ పట్టియొద్దని చెప్పేసి మీడియా సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే, అంటే చాలా రోజుల నుంచి తెలంగాణ గవర్నమెంట్లో అసలు ఒక రేషన్ కార్డే రాలేదు. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కోసం ఆ ప్రభుత్వం చేయలేదు. మీరు కూడా ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కూడా. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి మాఫీ అవుతుందా కాదా? ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే నీకు దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడం కోసము, మేము ఈ ఫ్యామిలీ అని చెప్పడం కోసము మీకు అధికారుల పర్యవేక్షణలో జీవోలో ఉన్నటువంటి లాస్ట్ పారాగ్రాఫ్ 9th పారాగ్రాఫ్ని ఒకసారి మీరు చదువుకోండి. ఈ పారాగ్రాఫ్లో క్లియర్గా అధికారులకి చెప్పడం జరిగింది, మీరు ఏర్పాటు చేయండి. ఎవరైనా లేదు అని వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి సంబంధిత ఫ్యామిలీ అని మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు మళ్ళీ వాళ్ళకి రుణమాఫీ చెయ్యండి అని కూడా ఇవాళ ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇది కాదు, కూడదు, అసలు ఇచ్చేయలేదు, రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు, అయ్యో రాదేమో, తెల్ల రేషన్ కార్డు ఉండాలేమో అని వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ సైడ్ ట్రాక్ పట్టించేటువంటి దానిలో ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అది కాదు, సరి అయిన పద్ధతి కాదు. అందరికీ ఒకటి మీకు ఐడెంటిటీ అనేది ఉండాలి. ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు అని అనొచ్చునేమో, బట్ ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తిగా ఐడెంటిటీ మాత్రమే, ఫ్యామిలీ ఐడెంటిటీ కాదు ఆధార్ అనేది. కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు అనేది మన రాష్ట్రంలో దాదాపు 98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ రేషన్ కార్డు అయినా ఉండొచ్చు. నీకు ఓవరాల్గా ఒక ఫ్యామిలీకి అయ్యేది ఎంత? 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షల రూపాయల్లో నీకు ఫ్యామిలీలో ఇద్దరుకుందా, ఒక్కరికుందా, లేదంటే నలుగురికుందా, సంబంధం లే, కానీ ఉన్నటువంటి అందరూ 2 లక్షల రుణమాఫీ అనేది అవుతుంది. ఇది చాలా క్లియర్గా, క్లారిటీగా ప్రభుత్వం జీవోలో చెప్పింది. మేము గతంలో చెప్పినాం, గతంలో చేసినాం, ఇవాళ కూడా చెప్తాం. చెప్పకపోయినా ఇవాళ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం.
ఎందుకు అని అంటే రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన, ఇవాళ రేవంత్ అన్న చేసిన రైతుల పక్షాన నిలబడి పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతం అనేది ఉన్నది. ఇంకా దీంట్లో వేరే డిఫర్ ఏం కనబడుతుంది చెప్పండి? ఇంకా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఇందులో మాట్లాడుతున్నారు. కాబట్టి కేసీఆర్ లాగా రైతుల నుండి కానీ ఏమైనా అభ్యంతరాలు వచ్చి కొన్ని టెక్నికల్ అంశాలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని వినవిస్తే కొన్ని ఏమైనా సడలింపులు కానీ మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు అంటే జీవోలో ఎక్కడ మార్పులు చేర్పు చేయాలా? మీకు క్లియర్గా రేషన్ కార్డు అనే దానికి ఫ్యామిలీగానే చెప్తున్నాము, 2 లక్షలు ఇంటికి అని చెప్తున్నాము. ఇంకా మార్పు ఏముంది దాంట్లో? 2 లక్షలు చెప్పినాం కదా, ఇంకా దాంట్లో మార్పు ఏముంటుంది? సో ఒకవేళ ఇది ఏమైనా వాళ్ళకి ఇబ్బందికరంగా ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అండి. ప్రజాపాలన ప్రభుత్వం కదా, ప్రజల గురించి ఆలోచిస్తుంది. రైతులు నిజంగానే ఏదైనా అభ్యంతకరంగా ఉంది, ఇది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది, కన్ఫ్యూజన్లో ఉందంటే వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కదా. అలాంటప్పుడు దీంట్లో భేషజాలు ఎందుకండి? అవసరం లేదు కదా. 2 లక్షల పైన ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ మొత్తం బ్యాంకు కట్టినాకనే 2 లక్షలు అవుతుందని ఒక నిబంధన ఉంది. ఆ విషయంలో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటే రైతులు కట్టే పరిస్థితి లేకపోతే ఎట్లా? ఇప్పుడు బేసిక్గా 2 లక్షల వరకే నా యొక్క పని, మిగతాది నాది కాదు. ఇప్పుడు వాస్తవానికి మనం తెలియజేసినట్లయితే గత ప్రభుత్వము 35 లక్షల మంది రైతులకి 2014లో తీసుకొని 14 to 18 ఫస్ట్ పీరియడ్లో రెన్యువల్ చేసింది. సెకండ్ పీరియడ్కి వచ్చేసరికి ఆ 35 లక్షల్లో వాళ్ళు కేవలము ఎంత 5,42,609 మందికి మాత్రమే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. మీరు చూసినట్లయితే చూడండి, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఇచ్చేటువంటిది. జస్ట్ 5,42,609 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ. ఇది డేట్ ఎప్పుడుందో చూడండి మీరు ఒకసారి. ఇది డేట్ వచ్చేసి మనకి 23 మార్చి 2023, అంటే రీసెంట్ డేటా కాపీ ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటిది, అంటే వాళ్ళ అప్డేట్లో ఇచ్చినటువంటి దానికి. ఇవాళ ఈ ప్రభుత్వము ఎంత భారమైనా బరువైనా కూడా మీరు ఇచ్చినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే, మీరు ఏకకాలంలో రుణమాఫీ అన్నదాన్ని చేయకపోవడం వల్ల ఆ పైసలు మీరు ఇచ్చినవి కూడా మిత్తిలకే పోయింది. ఇవాళ వాటిని కూడా ఈ ప్రభుత్వము భారంగా అయినా సరే భరించే పరిస్థితిలో ఉంది. పేద రైతులకి అవసరమైతే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప పేదల యొక్క కడుపు కొట్టే దాంట్లో ఈ ప్రభుత్వం లేదు అన్నది మరీ నేను విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాను. సో నా ప్రశ్నలు ఇంతకుముందు 2 లక్షల పైన ఉన్న అమౌంట్ మొత్తం జీరో, అంటే ఆ ఎంత బ్యాలెన్స్ ఎంత ఉందో అది జీరో ఉంటేనే 2 లక్షల మాఫీ అవుతాయని నిబంధనలు. దానికి అతని దాంట్లో నిబంధన అట్లా లేదు తమ్మి. దాంట్లో ఎలాగో అలాగలేదు. మీకున్న 4 లక్షలున్నా 5 లక్షలున్నా మీకు ఎంత ఉన్నా కూడా మేము చేసేది 2 లక్షలని మెన్షన్ చేశారు అక్కడ. దాన్ని ఏం మాట్లాడుతున్నారు? మీరు డబ్బులు మీరు కడితేనే మీది మిగతా చేస్తామని మేము అన్నట్టుగా ఆ జీవోలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. అందుకనే రైతులకి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వము రైతుల బాగుది, రైతుల కోసం నిలబడేటువంటి ప్రభుత్వము, రైతుల యొక్క కడుపు మీద కొట్టే ప్రభుత్వం కాదు అని మరీ తెలియజేస్తున్నాను. మళ్ళీ కేసీఆర్ లాగా రుణమాఫీ అని చెప్పి మోసం చేయం, కేసీఆర్ లాగా రైతు బీమా చేస్తామని చెప్పేసి రైతులని మోసం చేయం, కేసీఆర్ లాగా ఇవాళ బతికి ఉంటే ఇచ్చేది రైతు బంధు, చస్తే ఇచ్చేది రైతు బీమా అనే విధంగా మేము మాట్లాడడం. ఇవాళకి మేము ఒక మాట చెప్పి రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఫసల్ బీమా యోజన, ఇవాళ కేసీఆర్ హయాంలో ఫసల్ బీమా యోజన అమలు చేయలే. బట్ ఇవాళ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఫసల్ బీమా యోజన మేము అమలు చేస్తామని చెప్పారు. ఇది మాకున్న చిత్తశుద్ధి, ఇది మాకున్న క్లారిటీ. 100% ఈ రైతుల కోసం పనిచేయడానికి ఉన్నాం కదా. ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం అండి మాది. ప్రజలు ఏరుకోరి ఈ ప్రభుత్వం ద్వారా మాకు అన్ని జరుగుతాయని వచ్చినది. అలాంటప్పుడు మాకెందుకు భేషజాలాలు ఉంటాయి? వాళ్ళ కోసం ఇవాళ ఖజానా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేని పని వల్ల, ఇవాళ దానికి వంతపాడిన బీజేపీ వల్ల ఈ రాష్ట్రము ఇవాళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇవాళ మేము పని చేస్తాము. రైతుల కోసం ఇంకొక మెట్టు దిగడానికి కూడా మేము సిద్ధం. సో కేంద్ర సహాయం ఏమైనా కోరే అవకాశం ఉందా? చాలా బడ్జెట్ అవసరం ఉంది, ఒకవైపు అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటున్నారు. కేంద్రం నుండి సహకారం కోరుతారా? సహకారం కోరే పరిస్థితుల్లో సహకారం వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు రైతు పక్షపాతం ఇంకొకటి ఈ విషయంలో మేము ఇక్కడ గుర్తు చేయాల్సిందంటే, ఫసల్ బీమా యోజన సంబంధించినటువంటి దాన్ని మేము ఇవాళ ఆల్రెడీ అమలు చేస్తాం. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇచ్చాం. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకొని దాన్ని మూవ్ చేయడానికి ఉంటుంది. అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు వాళ్ళు అదేంటి కిసాన్ యోజన కూడా చేస్తున్నారు 2,000 రూపాయలు. కిసాన్ యోజనకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గదర్శకాలను మేము ఫాలో అవుతాము. దానికన్నా
బెంటుగా ఉన్నటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ట్యాక్స్ పేర్కి అసలు ఏముండదు. బట్ మేము ట్యాక్స్ పేర్లో వచ్చే విషయం వచ్చినప్పుడు కూడా ఒకవేళ అతను కంటిన్యూటీగా ఒక 3 ఇయర్స్ ట్యాక్స్ పే చేసిన వాడైతే కంపల్సరీగా అతను దీంట్లో ఎగ్జామ్షన్. ఎవరమైనా అంతే కదా. ఇప్పుడు ఉన్నవాడికి సహాయం అవసరం లేదు ప్రభుత్వం, లేనివాడు కదా సహాయం అందించాల్సింది. ప్రభుత్వ సహాయం కోరుకునేది లేనివాడే కదా. ఆ దిశగా మేము అడుగుతాం. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కడెక్కడ ఏవి రావాలో తప్పకుండా ఆల్రెడీ ఇప్పటికి రేవంత్ అన్న చాలాసార్లు మంత్రులను కలిసారు, వినతులు అందజేశాము, అవన్నీ ఏర్పాటు జరుగుతున్నది. కాబట్టి కేంద్రం నుంచి ఎందుకు వదులుకుంటాం, మన భాగం మనకు రావాల్సింది. ఎందుకంటే మనం ఇక్కడ GST కడుతున్నాం కదా, మన డబ్బులు మనకు తిరిగి రావాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కేంద్రంలో భాగమే కదా. కాబట్టి దేశంలో భాగమే, తప్పకుండా మనకు రావాల్సిన నిధుల పట్ల కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. తప్పకుండా రావాల్సినవన్నీ కూడా ముక్కు విండి వసూలు చేస్తాం. మొత్తంగా ఇది రైతు రుణమాఫీ విషయంలో మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా ఇవి ఒక ట్రాప్లో పడద్దు. రైతులు మాత్రం రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 లక్షల పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తాం. అలాగే రేషన్ కార్డు నిబంధన పైన పూర్తిస్థాయిలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాంట్లో ఒక మెంబర్ కోసమే తప్ప అదేం కాదు. ఒకవేళ రేషన్ కార్డులో లేకుండా అధికారుల గుర్తింపు ద్వారా కూడా రైతులకు సాయం చేసే ప్రభుత్వం మాదని కూడా చెప్తున్నారు. ఇలాంటి విషయాలపైన మాత్రం ఎవరు ట్రాప్లో పడద్దు. పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందని కూడా ఇందిరా శోభన్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, గాంధీ భవన్.